ఒరే రామ్జీ, ఇంట్లో శని ఉండటానికి, పాటలు పాడటానికి, డాన్స్ లేయడానికి ఏంట్రా సంబంధం? ఈ సోదమ్మ కరెక్టేనా? అక్క, ఈ మధ్య నీకు ప్రతి విషయంలో అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. మిగతావన్నీ కరెక్ట్ గా చెప్పిందంటే ఇది కూడా కరెక్టేగా? రాజీవ్ రాజీవ్ ఒరే లడ్డు, రాజీవ్ ఏంట్రా అలా వెళ్ళిపోయాడు? మీరేం టెన్షన్ పడకండమ్మా, అన్న నేను కన్విన్స్ చేసి తీసుకొస్తాను. నేనింకా ఆలస్యం చేస్తే దొరబాబు నాకు దక్కడు. ఇక నేను నిజం చెప్పేయాలి. చెప్పేస్తాను. రేపటితో గడువు పూర్తయిపోతుంది. జ్యోతి జాడలేదు. వీళ్ళేమో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు చేసేస్తున్నారు. జ్యోతి లేకపోతే, పందెం గెలవకపోతే నా పరిస్థితి ఏంటి? ఏమీ అర్థం కావట్లేదు. దొరా, మీరు డాన్స్ ఎత్తే శని పోతుందంటగా, చెయ్యొచ్చుగా. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? వెళ్ళు, డిస్టర్బ్ చేయకుండా. రే లడ్డు, నేను అస్సలే తిక్కలా ఉన్నాను రా. తనని ఇక్కడి నుంచి పొమ్మను. మనిషికంత కోపం మంచిది కాదు దొరా. మా అన్న అసలుకే చిరాకు మీద ఉన్నాడు. పో అవతలికి. నన్ను గుర్తుపట్టలేదు దొరబాబు. దొరబాబా అలా నా జ్యోతినే పిలుస్తుంది కదా? అంటే